అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం మన నెల్లూరు స్పెషల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మొత్తం చూసేద్దాం. సో ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ప్రాసెస్ వచ్చి ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసిన ఫిష్ తీసుకున్నాము. అందులో తగినంత పసుపు, కారం, సో మీకు కావాలంటే అడిషనల్ కూడా వేసుకోవచ్చు కారము, కొంచెం స్పైసీ కావాలంటే. జింజర్ గార్లిక్ పేస్ట్, ఫిష్ ఫ్రై మసాలా అండి ఇది నేను వేసేది. సో బయటదే ఫిష్ ఫ్రై మసాలా అండ్ గరం మసాలా. తగినంత ఉప్పు. అండ్ హాఫ్ స్లైస్ నిమ్మకాయ అండి. పైన అలా పిండుకుందాము మొత్తం కంప్లీట్గా పడేలాగా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. అలా కొత్తిమీర కరివేపాకుతో మొత్తం మ్యారినేట్ చేసుకుంటే సో మనకి ఆ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అని తెలుస్తుందండి. సో నీట్గా మొత్తం పీసెస్కి మసాలా అంటుకునేలాగా కలుపుకుందాము. చూడండి బాగా మొత్తం పీసెస్ అంతా మసాలా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇది కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక 1 అవర్ మ్యారినేట్ అవ్వాలి. మొత్తం మ్యారినేట్ చేసిన దాన్ని 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. అప్పుడు మనకి పీసెస్కి మసాలా బాగా అంటుకుంటుంది. సో చూడండి మసాలా బాగా అంటుకుంది పీసెస్కి. సో ఇప్పుడు మనకి ఈ ఫిష్ ఫ్రైకి రెడీ అయిపోయిందండి. చూడండి నేనైతే డీప్ ఫ్రై చేయడం లేదు, ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఎక్కువ ఆయిల్ యూస్ కూడా చేయడం లేదు నేను. సో నేను కంప్లీట్ డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నానండి. అట్లాగైనా క్రిస్పీగా వస్తుంది మనకి ప్యాన్ మీద ఫ్రై చేసిన విత్ లెస్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 by 1 పీసెస్ వేసుకుందాము. సో ఈ ఫిష్ మధ్య మధ్యలో కలిపెట్టకూడదు. వన్ సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ మనం తిప్పుకోవాలి. ఊరికి మధ్య మధ్యలో తిప్పుకుంటే మనకి ఫిష్ ఇరిగిపోద్ది. సో బాగా ఫ్రై అయిన తర్వాతే ఒక సైడ్, అప్పుడు మనం నెక్స్ట్ సైడ్ తిప్పుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఫిష్ లోపల నుంచి కుక్ అవ్వదు. సో నీట్గా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి బాగా రోస్ట్ అయింది.
హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫిష్ అనేది రోస్ట్ అయిపోద్ది, అయితే లోపల నుంచి అలానే పచ్చిగా ఉంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా లోపల నుంచి బాగా నీట్గా కుక్ అవ్వద్దండి. సో చూడండి, అలా వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత మనము నెక్స్ట్ సైడ్ తిప్పుకోవాలి, లేకపోతే అలా ఇరిగిపోద్ది. సో జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఫ్రై. సో మనకి ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే మీరు మధ్య మధ్యలో ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫిష్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, క్రిస్పీగా ఎలా ఉందో. అడిషనల్గా మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు మధ్య మధ్యలో మీరు. చూడండి, ఫిష్ బాగా ఫ్రై అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీ షేర్ చేయండి. మీరు ట్రై చేసిన రెసిపీస్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా కుదిరిందో. చూడండి, ఫిష్ బాగా ఫ్రై అయిపోయింది. సో అలా ఒకసారి మనం పైన నిమ్మకాయ పిండుకొని తింటే క్రిస్పీ ఫిష్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, క్రిస్పీగా నోరు ఊరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.